భూంపల్లి అశోక్ అన్న అంటే హైదరాబాద్ పాటలకు చాలా చాలా ఫేమస్. రావే పిల్ల రావే రావే నే రాస గుమ్మల పండు నీవే, రావే పిల్ల రావే రావే నా రాస గుమ్మల పండు నీవే అన్న. ఈ పాట రాసిన మరి ఎంతమంది పిల్లలు వచ్చారేమో తెలియదు కానీ ఇది బాగా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళ కోసం కాదు, కళ ప్రజల కోసమని మనకు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. అన్నలు పెద్దన్నలు ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు ప్రపంచంలో నడిచిన ఎర్ర జెండే ఆదర్శం. అవునా కాదా? గట్టిగా సప్పట్లు కొడితేనే నేను నిలబడతా, లేకపోతే వెళ్ళిపోతా. మా బాబు బేరం శంకరయ్య సాయుధ రహితంగ పోరాటంలో బాంబులు, తుపాకులు, బరిసెలు తయారు చేసి ఉద్యమకారులకు అందించిండు. సిపిఐ మెదక్ ఎమ్మెల్యేగా ఉండే విఠల్ రెడ్డి గారికి అనుచరుడుగా పనిచేసాడు. ఒక చిన్న సామెత అంటారు, వయసులో ఉన్నప్పుడు అమ్మాయికైనా లైన్ వేయాలి, లేకపోతే వాడు ఉద్యమకారుడైనా ఉండాలి. అవునా కదా? సపోర్ట్ కొట్టాలి. మనసు అంటే ఇక్కడ కవులు, మేధావులు, గొప్ప గొప్ప మనసున్నటువంటి నా బంగారు తల్లులు ఇక్కడ నిలబడ్డరు. మహిళా బిడ్డలు నిజంగా అన్నం పెట్టి సాగనంపి పాటకు ప్రాణం పోసి ప్రతి ఉద్యమంలో మనకు ఎన్ని కన్నీళ్లలో ఎన్ని కష్టాలతో ఇంటికి వచ్చినా ఆమె చిరునవ్వుతో స్వాగతించి కాలి గుట్టికడు నీళ్ళు ఇస్తే ఆ తాగి ఎంతో రిలాక్స్ అయిపోతాం మిత్రులారా. నిజమా కాదా? ఇక్కడ నిలబడ్డ భూంపల్లి అశోక్ ప్రజానాట్య మండలి కళాకారుడు. గర్వంగా చెప్తా నేను ఎర్ర జెండా బిడ్డనని, గర్వంగా చెప్తా ప్రజానాట్య మండలి కళాకారుడని. ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది జయరాజన్న సాక్షిగా చెప్తున్నా, ఎర్ర జెండనే ఆదర్శము. ఉద్యమాలు కేసీఆర్కి ఏం తెలియయండి, ఆయన ఖుద్దు అసెంబ్లీలో చెప్పిండు. ఎర్ర జెండా అనేటువంటిది కమ్యూనిజం అనేటువంటిది గొప్ప మహా సిద్ధాంతము. దాన్ని ఎంతగా పొగిడినా ఎంతగా చెప్పుకున్నా దాన్ని ఆదర్శంగా తీసుకుంటేనే ఈ సమాజం నిలబడుతుందని చెప్పిండు. కులం గురించి, మతం గురించి అనేక మంది ఇక్కడ చర్చించారు. మనోళ్ళు ఇక్కడ వీరనాల కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క సభ జరుగుతుంది. ఈ సభ సాక్షిగా అనేక మంది కులం లేదు, మతం లేదు, మనది కళాకారుల కులం అండి. మనది మన కులం ఉన్నది ఎందుకు లేదు? కళాకారుల కులం మనది. మతం ఏందండి? పాటే మన మతం, పాటే మన మతం. ప్రజా కవులు, ప్రజా గాయకులు ఈ సమాజాన్ని నడిపిస్తున్నారు. పాలకులు పాటకు ఉచ్చబడిపోతుంది. ఎక్కడ ఏమైతుందో, ఎక్కడ నుంచి ఏ ప్రశ్నలు ఏవైతే ఉద్యమకారులుగా మళ్ళీ జనాల్ని కదిలిస్తారో అని చెప్పి భయపడిపోతున్నారు. అందుకే కదిలి 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 వస్తున్నారు, ఇక్కడ సందేశాలు ఇస్తున్నారు. ఒక్క మాట చెప్తా మిత్రులారా, గద్దరన్నతోని గజ్జగట్టి నేను స్టార్ట్ అయినా. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది. కిషోర్ అన్న ఒక 2 నిమిషాలు అందరికంటే ఎక్కువ తీసుకుంటా, ఎందుకంటే కిషోర్ అన్న నాకు పరిచయం ఎట్లా అంటే, ఓకే, కిషోర్ అన్న మురళీ మదన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, అశోక్ అన్న మీరు ఇమీడియట్లీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంకు పోవాలి. 8 ఏళ్ల క్రితం చేస్తే ఎంబడే ఇక్కడ రావడం జరిగింది. నేను నాకంటే చాలా చిన్నవాడు కిషోర్ అన్న, అయినా కూడా అతని యొక్క త్యాగం, అతను పడ్డటువంటి బాధలు చూసి నేను కిషోర్ అన్న అని పేరు పిలిచిన, కిషోర్ అన్న అని పేరు పెట్టిన, కిషోర్ అన్న అనే పిలుస్తా. ఎందుకంటే మిలియన్ మార్చ్లో తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఈ వీరుణ్ణి 20-30 మంది పోలీసులు రౌండప్ చేసి కొడితే మొత్తం చనిపోయిండమని చెప్పేసి వదిలిపెట్టి పోయిందంట. ఆ బాధ
పడ్డటువంటి ఆ గాయాలకు తన శరీరానికే తెలుసు. అది తెలిస్తే చలించిపోయినా నేను చలించిపోయి ఈయన ఇదే వేదిక మీద తనకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని, తన భార్యకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని ఇట్లా చింపి కింద పడేసిండు ముక్కలు ముక్కలుగా. నాతో పాటు నేనే గాను అనేక మంది కళాకారులు అన్యాయమైనరు. వాళ్ళందరికీ వచ్చేదాకా నేను ఉద్యోగం చేసేదే లేదని వదులుకున్నాడు. తర్వాత బస్సు యాత్ర చేసినాం. దాన్ని నన్నే అన్న మీరే మెయింటైన్ చేయాలి, మీరే లీడ్ చేయాలని చెప్పి నాకు తుకారాం గేట్ నుంచి బస్సు యాత్ర బయలుదేరింది. కొబ్బరికాయ అంతర్పుల రమాదేవి గారు కొట్టిరు. అక్కడ నుంచి అమరవీర స్తూపం కాడికి వచ్చినాం. పోలీసు వాళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి చుట్టూ నిలబడి చూస్తున్నారు. మా వెంబడి పోలీసుల వ్యాన్లు వెంబడించినాయి. అక్కడి నుంచి మేము ఒక సభ జరుపుకుంటున్నామని పోతుంటే పోలీసు వ్యాన్లు వెనకనే వస్తున్నాయి. లోపల ఉన్నటువంటి కళాకారులు బిక్కు బిక్కున కొంతమంది పిల్లలు భయపడుతుంటే నేను ఒకటే చెప్పిన, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. ఇదే నినాదాలతోని మేము బస్సు యాత్ర చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసిరండి. ఎక్కడ అది? ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని హోరున వర్షం పడుతుంది. బస్సు పయ్యలకు అడ్డం పడ్డం. స్వప్న ఉన్నది. ఇక్కడ స్వామి ఉన్నాడు, సంపత్ ఉన్నాడు, అట్లాగే రవీందర్ ఉన్నాడు, అట్లాగే మిత్రులు చాలా మంది ఆ రోజు బస్సుకు అడ్డం పడుకున్నాం. మమ్మల్ని గొర్ర గుంజుకపోయి వాళ్ళు వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు. తర్వాత యాదగిరిగుట్టలో అక్కడ కళాకారుల కంటే ఎక్కువగా పోలీసు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఈ మహాత్ముడు ఎవరో పంపించినట్ట, ఎక్కడ చూసినా అరెస్టులు. నేను జోస్న రవీందర్ వాళ్ళ కోడలు ముగ్గురం మేము పోతుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. యాడికి పోతుంది భయ్, ఎవరు మీరు? గుట్టకు దర్శనానికి పోతున్నామని మేము చెప్పడం. లేదు మీరు ఎట్లా కనిపిస్తారు, కళాకారులు అయితే కాదు కదా అంటే కాదు కళాకారులం కాదు. తప్పించుకొని అక్కడి నుంచి పోయి ఎక్కడైతే మనం కలుసుకోవాలో అక్కడ పోయి ఆ యొక్క ఒక కమిటీ హాల్ అనుకుంటా, కమిటీ హాల్లో పోయి అందరం మళ్ళీ కలుసుకున్నాం. అందరం కూర్చొని లోపల మాట్లాడుతున్నాం. పోలీసులు దెబ్బ సప్పుళ్ళు బయట నుంచి గుద్దుతున్నారు. దర్వాజాలు గుద్దుతుంటే పిల్లలు లబలబలు మొత్తుకుంటారు. ఏం చేస్తారో పోలీసు వాళ్ళు ఏమో అని. ఏం భయపడకండి, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత నినాదాలు తీసుకుంటా బయటికి తలుపులు తెలిసినాం. జీపులలో వేసుకొని మమ్మల్ని తీసుకుపోయారు. నిజంగా ఆ నక్సలైట్ ఉద్యమం మేము చూడలేదు కానీ పాటలు రాస్తుంటాం, పాటలు స్టేజ్ల మీద వింటాం కానీ సేమ్ అదే నిర్బంధం చూసినామన్నా మనం. అంత ఘోరమైనటువంటి పాపం ఆడబిడ్డలు ఏడ్చుకుంటా తుడుచుకుంటా పోతే మళ్ళీ కిషోర్ ఒక పోలీస్ స్టేషన్లో, మమ్మల్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు పాపం మేమున్నటువంటి పోలీస్ స్టేషన్ ఏం పోలీస్ స్టేషన్ అన్నది లేచి మన యాదగిరి రాజాపేట తుర్కపల్లి దగ్గర పోలీసు వాళ్ళే వంటలు వండి మాకు భోజనం పెట్టినటువంటి పరిస్థితి అది అయిపోయింది. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర తమ్ముడు రాంబాబు చెప్పిండు, అనుమోజు వీరన్న, అనుమోజు ఎంకన్న తన ఆధ్వర్యంలో అక్కడ ప్రోగ్రాం చేస్తుంటే తమ్ముడు వచ్చి ఒక 2000 రూపాయల కళాకారులకు ఏమైనా నిలబెట్టండి అని చెప్పి పాపం వచ్చి ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే మరో తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్నట్టుగా జరిగింది. అప్పుడు రఘు ఏదైతే ఉండో ఇప్పుడు మన తెలుగు ఏదో ఛానల్ నడిపిస్తున్నాడు, అప్పుడే బిగినింగ్ అండ్ V6లో. కాబట్టి అట్లా జరిగినటువంటి ఘోరం. తర్వాత 2-3 రోజులకే మేము కిషోర్ అన్న ఇంటి దగ్గర ఉన్నాం, మాట్లాడుకున్నాం ఎట్లా మనం ప్రణాళిక వేసుకోవాలి ఉద్యోగాల కోసం అన్నారు. తర్వాత నెక్స్ట్ డే పొద్దున్నే నాకు మిస్ కాల్ ఉంది. నేను ఫోన్ చేసే వరకు కిషోర్ అన్న ఇంటి మీద రాత్రి పోలీసు వాళ్ళ దాడి. ఇంటెలిజెన్స్ ఎవరన్నది పోలీసు వాళ్ళు వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరో మొత్తానికి ఇంటి మీద దాడి చేసారు. ఆ సమ్ రెడ్డి క్యాండిడేట్ ఎవరో దాడి చేపించిండు. అన్న అక్కడి నుంచి తప్పించుకున్న పరిస్థితి. అని ఏమి ఎక్కడ ఉంటున్నాం మనం? ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ నుంచి నాయన నరసింహారెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడేసి అక్కడి నుంచి అది పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ దగులుబాజీల ప్రభుత్వం పోయింది. అనేక కన్నీళ్లు ఖాళీ షోపుటప్ ఛానళ్ళ చూపించుకోవడమే తప్ప అనేక కన్నీళ్లు దిగమింగుతూ బతుకున్నటువంటి తెలంగాణ కళాకారుల గోసలు అయితే చెప్పలేని బాధలు. బస్ ఛార్జీకి పైసలు లేని పరిస్థితులు. ఇప్పటి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు
చాలా బాధలు పడి వచ్చిండ్రు. నేను ఒక్క విషయం చెప్తా, మర్చిపోతా కిషోర్ అన్న. 5గురు పంచపాండవులుగా దీనికి ఉండాలి. మీరు ధర్వంజన్న, అనుమోజు వెంకన్న, ఎందుకంటే ఇప్పటిదాకా తను వెన్నంటి ఉన్నాడు. అట్లాగే ఏళ్ళన్న, చక్రార రఘువన్న, అన్న మీ మీద భారం ఖచ్చితంగా మీరు అనుభవించాలి. 5గురు పాండవులు మీరు కలిసి ఖచ్చితంగా ఈ యొక్క, ఎందుకంటే వేరేళ్ళ చేతిలో పెడితే ఖచ్చితంగా మళ్ళా వేరే అదే ప్రాబ్లం వస్తుంది. మళ్ళా ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క 5గురు మాత్రం ఖచ్చితంగా మూల స్తంభాలుగా ఉండి ఉద్యోగాలు మీరే లిస్టు తయారు చేయాలి. మీరే లిస్టు చేసింది అదే ఫైనల్ కావాలి. ఎందుకంటే మీకు అందరు తెలుసు తెలంగాణ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ, అవునా కాదా? ఒకసారి గట్టిగా చెప్పండి. నా పాటలు ఒక్క 5 నిమిషాలు తమ్మి, నా పాటలు 5 నిమిషాలు 2 నిమిషాలు పాట లేదు, మేము కష్టపడ్డామా, నన్ను గమ్మతున్నావు. ప్రాణం పోతే పోతే పోని గుడిసె జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసె జాగా చోడింగేనై, ప్రాణం పోతే పోతే పోని గుడిసె జాగా చోడింగే. జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా, జైలేసిన సిద్ధమేర ఎదురొస్తే యుద్ధమేరా. కదిలిన చూడు అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు, భూబకాసుర ముఖ్యమంత్రి కదిలిన చూడు, అరే ఎర్రదండు ఎటు చూసిన ఖబర్దారు, భూబకాసుర ముఖ్యమంత్రి. ఇదొకటైతే ఇప్పుడు ఏంది పాత ముఖ్యమంత్రి మీద మీరు వాడేది? పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి కాదు నాయన. చెప్పాలి, అయిపోయింది చెప్పాలి. ఎర్రజెండా అనేది అప్పుడే, ఇప్పుడు ఎర్రజెండలు అంతా దోస్తులే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకొక ముఖ్యమైనది, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా, బగ్గు బగ్గున మండుతున్న ధరలు చూడన్నా, ఈ సిగ్గులేని నాయకుల ఆట చూడన్నా. పల్లవి వినిపిస్తున్నా, ఇది అయిపోయింది. అయితే ఇప్పుడు కాదు ఈ పాట, 2006లో ఈ పాట ఎప్పుడు ధరలు పెరిగినా ఉద్యమాలు నడిచినాయి. ఇక బతుకు తెరువు గురించి రావే పిల్ల రావే రావే, నా రాసాని మన పండు నీవే, రావే పిల్ల రావే రావే, నా రాసాని మన పండు నీవే అనేటువంటి పాట అంతర్ముల రమాదేవి గారు ఒక్క గరం గరం పోటీ చాకన తినిపియని జర ఒక్క నిమిషం. నువ్వు రాత్రికి వీళ్ళందరికి తినిపిస్తా అంటే రాత్రికి గరం గరం పోటీ చాకన అన్నాడు, నువ్వు రాత్రికి అందరికి తినిపిస్తానంటే పాడబుడతా. ఒక్క పల్లవి మన అంతర్పుల రమాదేవి గారు ఈ మధ్యనే ఆర్యకట్టికల యొక్క మటన్ వృత్తి మీద అద్భుతమైనటువంటి గరం గరం బోటి చాకనా అనేటువంటి పాట పాడించడం జరిగింది. గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా, గరం గరం బోటి చాకనా అరే కమ్మాని కబాబు దేఖనా. రాజా మహారాజులా నోట్ల నీళ్ళూరించే కటికోలు చేసేది చాకనా, అరే తుంబాటు గుంటాది ఖానా. ఓకే సూపర్. ఇది అన్నకి ఏంటంటే మనం ఏడ పోయినా పాట పాడుతాం, ఇక అది ఏదైనా మనం పాట పాడతాం. ఈ అన్న ఏంటంటే ఎక్కడ పోయినా కటికోళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చెప్తాడు, అది ఉంటుంది. దండం పెడతాను. థ్యాంక్ యూ, నీకు ధన్యవాదాలు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. భూంపల్ల ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవరి పాలయ్యిందిరా అని చెప్పి ధిక్కారాన్ని వినిపించిన ఏపూరి సోమన్న, బహుజన యుద్ధ నౌక పాటల పల్లకి దగాపడ్డ కళాకారుల డప్పుల మూటకు నా గొంతు వినిపిస్తా, నా మాట వినిపిస్తా అని చెప్పి కదలి వచ్చాడు. చప్పట్లు కొట్టాలి అన్నకి.